మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇక్కడ ఈ సందర్భము, ఈ విషయం అంతా కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ మాట పలికినటువంటి ప్రవక్త ఎవరు? ఆ మాట పలికిన ప్రవక్త గారు యేషయ్య గారు అండి. యేషయ్య గారు. ఓకే, కాకపోతే యేషయ్య గారు ఈ మాట పలికినట్టుగా మత్తయి సువార్తలు ఎక్కడ లేదు కదా? మత్తయి సువార్త లేదు కదండి. యేషయ్య గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇదిగో కన్యక గర్భావతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు, పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని యేషయ్య గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ద్వారా యేషయ్య గారు ప్రవచించినట్టు మనం చూడగలం. చాలా